సార్ మరి ఈ 100% స్ట్రైక్ రేట్ గెలిచారని మీరు చెప్తా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘ పోరాటాలు గాని, ఈ విపత్తుగైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ జన సైనికులైతే జెండాలు మోసారో, కట్టుదిట్టంగా పార్టీకి నిలబడ్డారో, మరి అలాంటి జన సైనికులు ఈ కూటమి ప్రభుత్వంలో ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా సార్. ఖచ్చితంగా ఎలా ఉంటుందంటమ్మా, నేను ఇందాక చెప్పినట్టు మనం సింగిల్గా అధికారంలోకి వచ్చేసి మెజారిటీతో ఉంటే ఆ విధానం వేరేగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు 3 పార్టీలు పొత్తుతో వెళ్తున్నాం. ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి, ఎక్కడ నగ్గాలి అక్కడ నగ్గాలి. ప్రతి వాడు అంటే ప్రతి వ్యక్తి పార్టీకి జెండా మోసిన ప్రతి వ్యక్తి నాకేంటి అనే కొంత ఆలోచనలు వస్తాయి. నేను పార్టీ అంటే గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఏదో నీటి కమిటీలోనో, దేవాదాయ గుళ్ళకు సంబంధించినటువంటి కమిటీలోనో, మార్కెట్ యార్డ్లోనో, సొసైటీలోనో మెంబర్గానో, డైరెక్టర్గానో ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. కానీ దానికి తగ్గట్టుగా మరి 3 పార్టీలు పంచుకోవాలి. 3 పార్టీలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క చోట మనకి ఎక్కువ లాభం కలుగుద్ది, ఒక్కొక్క చోట వేరే పార్టీ వారికి ఎక్కువ లాభం కలుగుద్ది. కానీ ఎక్కువ శాతం జన సైనికులు ఇవి నిరాశగా ఉన్నారు. నిరాశ ఉండదు అని నేను అన్నాం, నిరాశ ఉండదు అన్నాం. కానీ నేను అంటుంది ఈ రోజుకి ఈ రోజు గడిచిపోయి వెళ్ళిపోయేది కాదు కదా, అంతే. బోర్డంత భవిష్యత్తు ఉంది మనకి. కళ్యాణ్ గారు అంటున్నాం కూడా చంద్రబాబు గారిని వరుసగా 3 సార్లు సీఎం చూడాలి అని అంటారు. మరి ఇలాంటి నిరుత్సాహాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలను పట్టించుకోకపోతేనే అధికారం దూరం అయిందని అనుకున్నప్పుడు మరి భవిష్యత్తులో జనసేనకి ఇలాంటిది ప్రభావితం అవుతుందా? అంటే కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలుగానే రాష్ట్ర విభజన జరిగి మన రాష్ట్రం అనేకంగా అన్యాయం అయిపోయింది, నష్టపోయాం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్యన ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేసి వెళ్ళిపోయాను. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సహజ వనరుల దోపిడీ కావచ్చు, మళ్ళీ మనం జీరో స్టేజ్ నుంచి మనం నిలబడాలి. జీరో స్టేజ్ నుంచి నిలబడాలి అంటే దానికి అన్ని హంగులు ఉండాలి. మనకి అన్ని హంగులు అంటే చంద్రబాబు గారి అనుభవం ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. ఏది లేకపోయినా ఒంటరిగా సాధించేది కాదు ఇది. ఖచ్చితంగా అందరి సహకారంతో ముందు వెళ్ళాలి. నేను అంటుంది ఈ రోజుకి ఈ రోజు జన సైనికులకి అందరికీ అన్ని పదవులు వచ్చేసి అన్ని రకాలుగా వచ్చేస్తే మిగతా పార్టీ వాళ్ళు అలాగే భావిస్తారు కదా. నేను అంటుంది అదే చెప్తున్నా, మనది సుదీర్ఘ పోరాటం, మరో 25 సంవత్సరాలు మనం అని చెప్పేసినటువంటి పోరాటం మనది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండి మరో 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉండాలని అన్నాడు అంటే నిజంగా ఏ రాజకీయ నాయకుడు ఆ మాట మాట్లాడ్డాడు? ఎవరు కూడా ముందుగా మాట చెప్పలేరు. అంత అంటే స్వార్థం లేని వ్యక్తి నోటంటే వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నిజంగా ఆయన డిమాండ్ కానీ చేసుంటే ఎప్పుడు పొత్తులో భాగంగా సీట్లు ఎన్ని ఇచ్చినా ఎక్కువ తక్కువ తర్వాత సంగతే, 3 సంవత్సరాలు తెలుగుదేశం అధికారం 2 సంవత్సరాలు నాకు కావాలంటే కథనేవాడు ఉంటారు అప్పుడు ఆ టైంలో. అటువంటి పరిస్థితులు అప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిందే. కానీ అడగలేదు ఆయన. ఆ లక్ష్యం ఆ సీట్లో కూర్చోవడం కాదు, ముందు రాష్ట్రాన్ని నిలబెట్టాలి కదా. ఇప్పుడు రాష్ట్రం బాగుందనుకోండి, ఇవాళ కాకపోతే రేపు చేస్తాం రాజకీయాలు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇంకా ఎడారిలో మనం ఏం పండుగలు చేసుకుంటాం అంటే అటు దూరదృష్టి ఆలోచనతో చేసేటువంటి ఆలోచన రాజకీయ నాయకుడికి రాజనీతిజ్ఞుడికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, మనకి ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని పదవులు ఉంటాయి ఆలోచిస్తారు. రాజనీతిజ్ఞుడు అలా కాదు, భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన చేస్తాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది అదే. మేము అంతా ఎందుకు నిస్వార్థంగా ఎందుకు పని చేస్తాం? మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు డిమాండ్ కానీ ఆయన మీద ప్రెషర్ కానీ మేము నిలబడి ఉన్నాం కదా ఇన్ని సంవత్సరాలు బట్టి, మాకు ఏదైనా చేయండి, మేమేమి ₹1 పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకునే వ్యక్తులం కాదు, అలాగే నిలబడ్డామంటే మా బతుకులు మేము బతుకుతానే పార్టీ గురించి కష్టపడుతున్నాం అంటే నిజంగా అందరూ అంత త్యాగాలు చేయాలంటే దీపక్ నువ్వు మాట చెప్తాను, రాజకీయాల్లో త్యాగాలు ఉండవు, అవకాశాలు ఉంటాయి, లేకపోతే అవకాశాలు లేకపోవడం ఉంటాయి. అంతేగాని త్యాగాలు నేను లేకపోతే ఏదో అయిపోద్ది, నేను లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, నేను లేకపోతే జనసేన పార్టీ ఏమైపోద్దో అనే ఆలోచనలు ఎవరన్నా పెట్టుకుంటాడు భ్రమ. ఎందుకంటే ఎవరు కూడా ఆలోచన లేకుండా నేను లేకపోతే ఏమైపోతుంది, ఏమవుతుందో నడుస్తుంది బండి, కొంచెం వెనక ముందు నడుస్తుంది అంతే, కుటుంబం అని అంతే కదా. నేను అంటుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉండాలి అని అంటే ఆయనకు ఉన్నటువంటి అనుభవం రాష్ట్రానికి పనిచేస్తుంది, రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. రేపొద్దున్న అప్పుడు ఉన్న పరిస్థితులు ఏం నిర్ణయించిన దాన్ని బట్టి ఎవరు ముఖ్యమంత్రో, ఎవరు ఉప ముఖ్యమంత్రో, ఎవరు అధికారంలో ఉండాలో, ఎవరు పక్క ఉండాలో, ఎవరు కలిసి ఉండాలో, ఎవరు విడిపోయి ఉండాలో పరిస్థితులు నిర్ణయిస్తాయి. నేను అంటుంది మొన్న కూటమి ఇలా కలవడానికి కూడా కారణం నాయకుల కంటే ముందు పరిస్థితులు నిర్ణయించినాయి. అప్పుడున్న పరిస్థితులు బట్టి భయపడిపోయి మీ ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే తప్ప వాడిని కొట్టలేము. మళ్ళీ 2019లో పోటీ చేసినట్టు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం మళ్ళీ
ఆ దుర్మార్గుడు వస్తాడు అధికారంలోకి అని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రజల ఆలోచన తగ్గట్టుగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. అదే జరిగింది. ఏంటంటే ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు ఖచ్చితంగా ఉంటాయి. జన సైనికుల్లో కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీలో కూడా ఆల్రెడీ ఉంది. వాళ్ళకి అన్నీ వచ్చినా కూడా కానీ నాయకుల మధ్య మాత్రం ఐక్యమత్యం గట్టి బలంగా ఉంది సార్. అంటే కానీ కింద స్థాయి కార్యకర్తలకు వెళ్ళేసరికి ఒకరిది పై చెయ్యి ఒకరిది కింద చెయ్యి అన్న అంటే ఎలా ఉంటుందంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 21 స్థానాల్లో జన సైనికులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రెండో ప్రాధాన్యం ఉంటుంది, బీజేపీ వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది అనే లెక్కలు ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటేమో వాళ్ళ కార్యకర్తలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది, సెకండ్ ప్లేస్లో ఏమో జనసేన పెట్టారు అన్నట్టు ఉంటుంది. అంటే ఈ అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా. చాలామంది మీరు 21 మంది ఎమ్మెల్యేలు అంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు 24 నుంచి 21 వచ్చి అని అంటుంది. ఒక లిస్ట్ రాసి ఇవ్వండి 100 మంది, మేము ఆర్థికంగా కావచ్చు దేనికైనా కావచ్చు మేము ఎదుర్కొని నిలబడి ఆ పార్టీని ఓడిగొట్టగలమని చెప్పి 100 పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పేవాళ్ళు లేరు అక్కడ. బీఫామ్ ఇస్తే పోటీ చేయడానికి అన్ని చోట్ల ఉంటారు. అది కాదు కదా, గెలవాలి, గెలిచి చూపించాలి. అందుకని ఆయన చాలా ముందు చూపుతూ 21 మందిని డిసైడ్ చేయడం వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంది. అందుకని పదే అని చెప్పి కూడా ఆయన వ్యూహాలు నాకు వదిలేయండి, పార్టీ బలోపేతం చేయడానికి మీకు వంతు మీరు కృషి చేయండి, ఆ వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఈ రోజుకి అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి ముందు. ఎప్పుడైనా సరే నాయకుడి మీద నమ్మకం ఉండి ప్రయాణం చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా ఫలాలు ఉంటాయి. ఈ రోజు ఏదో ఈ మొక్క నాటిన వెంటనే చెట్టు అయిపోదో పళ్ళు కాసేది కదా, భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తులో మనం తినకపోయినా మన బిడ్డలు తింటారు ఫలాలు. ఆ విధంగా ఆలోచించుకుని ముందుకెళ్ళాలి తప్ప నాకు ఏమి రాలేదు, పదవి రాలేదు, ఎంత కష్టపడ్డాను అంటే కొంచెం కష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలే చేశారు సార్. మరి ఆయన ఎందుకు అలా చేశారు అంటే సభలో? అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం బంధువు కావచ్చు, సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో ఎమ్మెల్యేగా చేసినవాడు, ఎంపీ మంత్రి గారు చేసే అనుభవం ఉన్న వ్యక్తి. అక్కడ ఆయన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తుల గురించి కావచ్చు ఏదైనా ఎంత టార్చర్ పెట్టాడో ఆయన ఉంటేనే బయటకు వచ్చింది. ఇంకా కూడా ఏడ్చినట్టుగా అయిపోయింది. అంటే ఎంత బాధపడ్డాడు ఆయనకి ఆ బాధ తెలుసు కాబట్టి, మీరు ఇందాక అడిగారు, ఆయనకి ఆ బాధ తెలుసు కాబట్టి కార్యకర్తలని కాపాడుకోవాలి. కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది, నేను ఆయన ఇందాకే చెప్పాను అన్యాయం జరగట్లేదు, అందరికీ న్యాయం జరిగిపోతుందని చెప్పేసి భ్రమంలో నేను చెప్పను. ఖచ్చితంగా కొన్ని చోట్ల హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది, రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏమో మనకే అది ఎక్కువ అవకాశాలు ఉంటాయేమో. మనం ఈ రోజు కంగా పడిపోతే ఎలాగా? నాయకుడికి మనం బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఆవేశం కాదు, మనకు కావాల్సింది ఇప్పుడు ఐకమత్యం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే అటు ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ ఉన్నాడు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేసే వ్యక్తి. ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావడానికి ఈ కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చేస్తారు, అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల ముందే చేశాడు ఒక రకమైన కులం కుట్రలు అంటే కాపులకి కమ్మలకి మధ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు, కుదరలా. ఈ రోజుకి కుట్రలో చంద్రబాబు గారి మాట పవన్ కళ్యాణ్ గారు వింటలేదు, లేకపోతే ఇద్దరు నాయకుల మధ్య ఏదో కొంచెం పొరపచ్చాలు వచ్చినాయి, కొన్ని స్టేట్మెంట్స్ అందుకనే జనసేన నాయకుల నుంచి వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ వారికి జనసేన పార్టీకి వారికి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ ఏదో క్రియేట్ చేయాలని చెప్తాం. మనం ఇంత ఉంటే దాన్ని ఇంత పెద్ద చేసి వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలో హైలైట్ చేసి అలా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.